హాయ్ అండి అందరికీ. ఇవి వచ్చేసి కాటన్ బ్లౌజులు అనమాట. ఇది నా గిరాక్ కాదండి, మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది నాకు. ఈ బ్లౌజులతో ఫ్రాక్స్ అయితే కుట్టమని చెప్పి ఇచ్చింది. కలర్లు అయితే చాలా బాగున్నాయండి. కాటన్ చీరల బ్లౌజులు పన్నా కూడా చాలా పెద్ద పన్నాగానే ఉన్నాయి, చిన్న పన్నానే ఏం కాదు. మొత్తం కాటన్ చీరల మీద బ్లౌజులు ఉంటాయి కదండి, ఆ బ్లౌజులు అయితే కుట్టించుకోకుండా ఇలా పిల్లలకైతే ఫ్రాక్స్ అయితే కుట్టిస్తున్నారు. వీటికి లైనింగ్ లేసి కుట్టాలన్నమాట. మనకి లైనింగ్లు అవి కూడాను వాళ్ళే తీసుకొచ్చారు. అంటే ఇవి మీటర్ క్లాత్లు కాదండి, మనము మామూలు 2/8 బ్లౌజులు ఉంటాయి కదా, ఆ 2/8 బ్లౌజులు అనమాట అవి. వాటికైతే ఇలా మ్యాచింగ్గా ఏ సెట్ అయితే అయ్యి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇది సరిపోతుందండి, వాళ్ళు మనకి ఇచ్చిన ఆల్టేషన్ ఫ్రాక్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా పీస్ అయితే ఇంకేం మిగలదు. ఇది 1 ఇయర్ పాపకైతే కరెక్ట్గా సరిపోతాయి. వీటిని నేను ఇలా కుట్టానండి. వాళ్ళు ఇచ్చిన ఆల్టేషన్ బ్లౌజ్కి మనకైతే బ్యాక్ సైడ్ తాళ్ళు కూడా ఇవ్వలేదు. నేనైతే వీటికి ఇలా కొంచెం పీస్ అనేది ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకొని ఫ్రాక్స్ అయితే బ్యాక్ సైడ్ తాళ్ళు కూడా కుట్టాను నేను. ఇలా మీకు బ్లౌజ్ పీస్తో ఎవరికైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా మనకి కామెంట్లో అయితే చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. ఈ ఫ్రాక్ ఒక్కొక్క ఫ్రాక్కి నేను 100 రూపాయలు అయితే తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ లేకుండా గుండీ అయితే పెట్టాను కొంచెము. ఈ 4 ఫ్రాక్స్ కుట్టేసరికి నాకు 1 గంట టైం అయితే పట్టింది. గంటకి ఇవి మొత్తం కుట్టేశాను 4 కూడాను. ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట, చాలా బాగుండే కూడా. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు పెట్టకుండా గుండీ అయితే పెట్టాను. చాలా చాలా బాగున్నాయి. 4 ఫ్రాక్స్ కూడా సింపుల్గా అయితే కుట్టేశాను. నేను ఈ 4టికి కూడా హ్యాండ్స్ ఏమి ఇవ్వలేదండి, సీవ్లెస్ లాగానే కుట్టేశాను అనమాట. చిన్న పిల్లనే కాబట్టి చాలా బాగుంటాయి. హ్యాండ్స్ చిన్నవి పెడదాం అనుకున్నాను, కానీ అంత క్లాత్ అయితే లేదు కాబట్టి నేను ఈ 4టికి కూడాను సీవ్లెస్ లాగే కుట్టేశాను. చాలా బాగా వచ్చినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.